డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్వచించినటువంటి చదువు బోధించు సమీకరించినటువంటి నినాదాలు ఇవ్వడం జరిగిందో అత్యంత ప్రధానమైన అంశం వారి బోధనను స్ఫూర్తిగా తీసుకొని నియోజకవర్గంలో శాసనసభ్యునిగా నాకు వచ్చేటువంటి 5 కోట్ల రూపాయల నిధులలో ప్రతి గ్రామానికి ₹1,00,000 చొప్పున 100 గ్రామాలకు ₹1,00,00,000 లైబ్రరీలు ఏర్పాటు. ఆ లైబ్రరీలో అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉంది. వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు చేస్తూ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర, అట్లాగే జ్యోతిబా పూలే జీవిత చరిత్రలు, అట్లాగే మహాత్మా గాంధీ జీవిత చరిత్రను ప్రతి గ్రామంలో ₹1,00,000 లైబ్రరీ ఏర్పాటు ప్రతి గ్రామాలు ఏర్పాటు చేస్తూ, అట్లాగే యువత కూడా అంబేద్కర్ గారిని, మహాత్మా గాంధీని, జ్యోతిబా పూలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళడం కోసం, అట్లాగే ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నది కాబట్టి పిల్లలకు ఆట పాటలు కూడా, చదువుతో పాటు కూడా అది కూడా అవసరమే కాబట్టి మరొక ₹1,00,000 ప్రతి గ్రామంలో ఆటల కోసం, క్రీడల కోసం మరొక ₹1,00,000 అంటే ప్రతి గ్రామానికంటే అది ₹1,00,00,000. 5 కోట్లలో ₹2 కోట్ల ఈ లైబ్రరీలకు ఆటల కోసం, ప్రోత్సహించడం కోసం ఏర్పాటు అంబేద్కర్ గారు స్ఫూర్తిగా తీసుకొని దాన్ని నా ఎదురు నుంచి చెప్పి చేస్తామని చెప్పి దీన్ని, ఎందుకంటే మనం అంబేద్కర్ గారికి దండలు వేసి ఆ క్షణం నుంచే మళ్ళీ మర్చిపోయి వారి జీవన విధానాన్ని, వారి ఆలోచనలు మనం పాటించినప్పుడే నిజమైన నివాళి అనే వాస్తవాన్ని యావత్ సమాజం గుర్తించాలని, ముఖ్యంగా యువత కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆ లక్షణాలని పుడికి పుచ్చుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాను.